చేస్తున్నప్పుడు సిగరెట్ ఏంటి? ఏమైంది? అది ఇది ఇంతకుముందు జరిగినట్టుగా ఉంది. ఒక పాత కారు వస్తుంది చూడు. ఏంటి? చూడు, నువ్వు చెప్పినట్టు ఏం రాలేదు. దాన్నే తేజావు అంటారు. ఇప్పుడు జరిగింది ఇంతకు ముందే జరిగినట్టు ఉంటుంది. నమస్కారం మేడం. హలో. వెల్కమ్ మేడం. హాయ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. మా ఎండి సరే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలనుకున్నారు. అన్ఫార్చునేట్లీ తను రాలేకపోయారు. ఈ ప్రీమియం విల్లాస్లో మీరే ఫస్ట్ ఆక్యుపై చేస్తున్న కస్టమర్ మేడం. మీరు సడన్గా వస్తారని చెప్పగానే మేము అన్ని పని తొందరగానే ముగించాం మేడం. పార్కింగ్ ఏరియా వర్క్ పూర్తి కాలేదు. ఒక 2 డేస్కి మాత్రం క్లబ్ హౌస్ పార్కింగ్ యూజ్ చేసుకోండి సార్. మేము లోకల్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశాం మేడం. నైట్ రౌండ్స్కి వాళ్ళు వస్తారు. ఇప్పటికీ ఒక సెక్యూరిటీ ఉన్నారు మేడం. రేపటికి ఇంకొక సెక్యూరిటీ జాయిన్ అవుతారు. జనరేటర్ ఇన్స్టాల్ చేసాం. మాక్సిమం పవర్ కట్ అవ్వదు. ఇన్ కేస్ కట్ అయినా మన సెక్యూరిటీ పవర్ బ్యాకప్ ఆన్ చేస్తారు మేడం. అండ్ మేడం, మీరిద్దరు ఒంటరిగా ఉన్నారని మీకు ఎలాంటి వరీస్ వద్దు. 4 రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సో దట్స్ ఓకే. ఎందుకు మేడం? నథింగ్ బిగ్. అడగాలనుకున్నాను. పక్కన చర్చ్ కానీ బిల్డింగ్స్ కానీ ఏం లేవు. ఒక స్టాచ్యూ మాత్రం ఉంది. మేడం, అదొక పెద్ద కథ మేడం. ఆ స్టాచ్యూని పక్కన ఉన్న ఫిషింగ్ విలేజ్కి తీసుకెళ్లారు ఒక 40-50 సంవత్సరాల ముందు. అప్పుడు దీన్ని తీసుకెళ్లిన బండి ఏరియాలో బ్రేక్ డౌన్ అయి ఆగిపోయిందంట. వర్షంలో బండి ఏదో ప్రాబ్లం అయి అక్కడే ఆగిపోయింది. నెక్స్ట్ డే వేరొక బండి తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్లడానికి ట్రై చేశారు. కానీ ఆ బండి కూడా ప్రాబ్లం అయి అక్కడే ఆగిపోయిందంట. అప్పుడే చర్చ్కి చెందిన వాళ్ళు ఇది ఏదో ఒక డివైన్ ఇంటర్వెన్షన్, మరియా ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని చెప్పి విగ్రహాన్ని ఇక్కడే ఉంచారంట. మేడం, సరే మేడం, మేము బయలుదేరుతాం. మీరు ఏమున్నా కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ప్లేస్ చాలా సైలెంట్గా ఉంది కాదు? సిటీలో బిజీగా ఉండి ఇక్కడ ఇలా ఉండడం చాలా డిఫరెంట్గా ఉంది కదా? ఏమైంది నీకు? ఇలా చేస్తున్నావు? సర్రా, పక్కన ఒక సూపర్ మార్కెట్ ఉంది, వెళ్ళొద్దాం. ఇప్పుడా? ఇప్పుడే. ఇంట్లో ఏవీ లేదు. రా. వచ్చేటప్పుడు చెప్పుండొచ్చు కదా. బయలుదేరుగో. కమ్ కమ్ కమ్. అయ్యో, ఏంటి అలా? ఐ గాట్ ఎ గిఫ్ట్ ఫర్ యు. గిఫ్టా? ఏం గిఫ్ట్? అది సర్ప్రైజ్. సర్ప్రైజా? అవసరం ఎనివే తీసుకో. మనం ఏమన్నా సంవత్సరం ఉండబోతున్నావా? నాకు ఇది కావాలి. ఊరికే ఏదో ఒకటి చెప్పకు.
ఇదిగో దీనికి బిల్ వేయించు. మ్యామ్ క్యాష్ ఆర్ కార్డ్? కార్డ్. మ్యామ్ బిల్లింగ్ అడ్రస్? కోస్టల్ ప్యారడైజ్, ఓల్డ్ చర్చ్ రోడ్, ఉప్పల్పాకం. మొబైల్ నంబర్ సార్? 984. బ్రో సారీ బ్రో, నిన్న అంతా కొంచెం అన్ప్లెసెంట్ అయిపోయింది. నేను వీడితో చెప్తూనే ఉన్నాను వద్దురా గొడవ అవుతుందని. వీడే అనవసరంగా సారీ బ్రో. సారీ సిస్టర్. సారీ చెప్పరా. సారీ. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. నేను కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను. డోంట్ టేక్ ఇట్ యూ. ఓకే ఓకే బ్రో, బాయ్. అరణ్య రా వెళ్దాం. నువ్వెందుకు వాడితో మాట్లాడుతున్నావు? ఎందుకు అనవసరంగా గొడవలు? నువ్వు పార్లర్కి వెళ్ళాలన్నావు కదా. అక్కర్లేదులే, ఇంటికి వెళ్దాం. సరేరా, తిన్నగా పెట్టు, పడిపోతుంది. కూర్చో. బ్రో, హలో బ్రో, ఈ బండి మీదే కదా? అవును. కమాన్ బేబ్. చూసుకోండి. బ్రో, మీరు నా కారును పగలగొట్టారు, నేను మీ బైక్ని పగలగొట్టాను. మీరు నన్ను సారీ అడిగారు, నేను మిమ్మల్ని సారీ అడగలగా. ఇక లెక్క సరిపోయినట్టే కదా. ఆ బ్యాట్కి బిల్లు కట్టాడు బ్రో. నువ్వు ఇంకా బ్యాచులర్ అనుకుంటున్నావా? నేను నీతో ఉన్నానని కొంచెం కూడా ఆలోచన లేదు కదా. ఎలా నీతో జీవితాంతం బతుకుతానో తెలియట్లేదు. నువ్వు పెద్ద హీరోనే, ఎంతమందినైనా కొడతావు, ఎవరినైనా కొడతావు, అందుకు కొడుతూనే ఉంటావా? రౌడీవా నువ్వు? నువ్వు ఇలా చేస్తే నాకెలా అనిపిస్తుందని కొంచెం కూడా ఆలోచించవా? కానీ నువ్వు ఏం చేయకుండా వస్తేనే నేను డిసప్పాయింట్ అయ్యేదాన్ని. వాళ్ళ ఇష్టానికి వచ్చి మన కార్ గ్లాస్ పగలకొట్టి సారీ చెప్తే సరైపోతుందా? వాళ్ళకంతా ఇలాగే కావాలి. కానీ నువ్వు చేసింది తప్పే. ఇంకా ఎప్పుడు నువ్వు ఇలా చేయకో. నేను వెళ్తాను. నేను తీస్తాను. నాకేమి నేను పట్టుకుంటా. ఇంటికి వచ్చేసాం, యాక్టింగ్ చేయకు. ఏంటిది? బాగుంది కదా? ఎప్పుడు ఆర్డర్ చేసావు? నేను ఆర్డర్ చేయలేదే. నువ్వు చేయలేదంటే ఇంకెవరు చేశారు? హే, నువ్వు ఆర్డర్ చేసావని నేను అనుకుంటున్నాను. పేరేమైనా రాసారో చూడు. రిగార్డ్స్ టు వసంత్ అని రాసుంది. ఎవరు పంపారో తెలియట్లేదే. ఓకే, ఇక్కడ బాగోదు, అందుకని జరుగు. మనకు తెలిసిన వాళ్ళైతే పేరు రాయకుండా ఎందుకు పంపిస్తారు? సర్ప్రైజ్ చేద్దాం అనుకుని ఉంటారులే. దీంట్లో ఏంటి సర్ప్రైజ్? ఎవరు పంపించారో ముందు అడుగు. మరి దీనికోసం ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి కనుక్కోవాలా? నీకు ఇది వియర్డ్ గా అనిపించలేదా? దీంట్లో వీడేముందే? ఏదో చేసుకో. ఇప్పుడు దీన్ని ఎవరు పంపారో తెలుసుకోవాలి, అంతేగా.
ఇప్పుడు నేను గ్రూప్లో పెడుతున్నాను. నా ఫ్రెండ్స్ గురించి నీకు తెలియదు, ప్రతి ఒక్కరు మేమే పంపించామని ఆట పట్టిస్తారు. ఇది ఎవరు పంపించారో తెలియదు, చివరి వరకు కన్ఫ్యూజన్లోనే ఉండిపోవాలి.